హలో అండి, మన వంటింటి అభిరుచులు ఛానల్కి స్వాగతం. నేను ఇవాళ మీకు సింపుల్గా రసం చాలా తొందరగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక బాండ్లీ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ వేసి మంచిగా వేయింపాలి. అందులోనే మనము జీలకర్ర అలాగే వెల్లుల్లి రెండు దంచి పెట్టుకున్న పేస్ట్ని కూడా అందులో వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను ఎలాంటి రసం పొడిని కూడా యూజ్ చేయట్లేదు, చూడండి. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత 3 టమాటాలు సన్నగా కట్ చేసి ఆ పోపులో వేసి మగ్గించుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి టమాటాలు బాగా మగ్గేంత వరకు మనం మగ్గించి పెట్టుకోవాలి. పక్కన నిమ్మపండు సైజంతా చింతపండు తీసుకొని మంచిగా కడిగి ఆ చింతపండు నీళ్ళని మనకు కావాల్సినంత పులుపు చూసుకొని ఈ టమోటా మగ్గిన దాంట్లో చింతపండు పులుసుని పోసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసి మంచిగా మరిగించి పెట్టుకోవాలి, అంతే.